మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటుంది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇవాళ తన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో 50,000 మందితో ఏర్పాటు చేస్తున్న సభలో కవిత తన పార్టీ పేరును ప్రకటించడంతో పాటుగా జెండాను ఆవిష్కరించబోతున్నారు. కవిత పార్టీ పేరు, ఎజెండా తదితర అంశాలపై తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటుగా సామాన్య జనంలోనూ ఆసక్తి నెలకొంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మునీరాబాద్ లో కవిత పార్టీ ఆవిర్భావ సభ జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. మాధవి, తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఈరోజు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మరి కాసేపట్లో ఆమె మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వద్ద ఏర్పాటు చేసిన సభ ద్వారా ఆమె రాజకీయ పార్టీ పేరును, పార్టీ జెండాను ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు వచ్చి వెళ్ళాయి. కవిత కొత్తగా రాజకీయ పార్టీ ప్రకటించబోతున్న నేపథ్యంలో ఆమె పార్టీ పేరేమై ఉంటుంది, జెండా ఏ విధంగా ఉంటుంది, ఎజెండా ఎలా ఉండబోతుంది అన్న దానిపై ఇటు రాజకీయ వర్గాల్లో సామాన్య జనంలో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం కవిత నివాసం దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో కవిత తన నివాసం నుంచి బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుంటుంది. అమరవీరులకు అక్కడ నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి భారీ కార్ ర్యాలీతో బయలుదేరి ఆమె మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. ముహూర్తం సరిగ్గా 10 గంటలకు ఆమె ముహూర్తం సమయానికి ఆమె తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించడంతో పాటు తన రాజకీయ పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పార్టీ ఎజెండాను ఆమె ప్రకటిస్తారు. దాదాపు గంటన్నర సేపు ఆమె ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో అసలు రాజకీయ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ సామాజిక రాజకీయ అంశాలు ఏ విధంగా ఉన్నాయి, తన రాజకీయ పార్టీ ఆవశ్యకత ఏమిటి అన్నదానిపై కవిత దాదాపు గంటన్నర పాటు ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కవిత రాజకీయ పార్టీ పేరు ఏంటన్నది ఇప్పటి వరకు ఆమె రివీల్ చేయలేదు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. మనకున్న సమాచారం మేరకు కవిత తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అని పేరు నామకరణం చేసినట్టు తెలుస్తోంది. మొత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి 4 పేర్లు పరిశీలనకు పంపించారు. అందులో మొట్టమొదటి పేరే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రెండవ పేరు తెలంగాణ ప్రజా వికాస్ సమితి కావచ్చు, మూడోది సర్వోదయ తెలంగాణ పార్టీ కావచ్చు, ఇక నాలుగోది గత 20 ఏళ్లుగా ఆమె నడిపిస్తూ వస్తున్న తెలంగాణ జాగృతినే పార్టీ పేరు అంటే తెలంగాణ జాగృతి పార్టీగా నామకరణం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 4 పేర్లలో కవిత దేన్ని ఎంచుకుంది, కేంద్ర ఎన్నికల సంఘం దేనికి ఓకే చెప్పింది అన్నది మరి కాసేపట్లో రివీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో కవిత తన నివాసం బంజారాహిల్స్ నుంచి నివాసం నుంచి బయలుదేరి గన్ పార్క్ చేరుకొని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి ఆమె అమరవీరులకు నివాళులు అర్పించి అక్కడి నుంచి కార్ల ర్యాలీతో, భారీ ర్యాలీతో బయలుదేరి అక్కడ నుంచి అద్వయ కన్వెన్షన్ సెంటర్కి చేరుకుంటారు. అక్కడ 10 గంటలకు సరిగ్గా ముహూర్తం సమయానికి పార్టీ పేరును ప్రకటించడంతో పాటు ఆమె పార్టీ జెండా, ఎజెండాను ఆమె ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కవిత పార్టీ పేరు ఏమై ఉంటుంది, ఆమె జెండా రంగు ఏ విధంగా ఉంటుంది, జెండా ఎలా రూపకల్పన చేశారు, పార్టీ గుర్తు ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి అంశాలన్నిటిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మాధవ్, కరుణాకర్, అంటే జెండా విషయంలో ఎలా ఉండే అవకాశం ఉంటుంది, అంటే ఏ కలర్స్తో ఉండే అవకాశం ఉంటుంది, అలాగే ప్రత్యేకంగా తెలంగాణ ఉట్టుపడేలా ఏమైనా సింబల్స్ ఉండే అవకాశం ఉంటుందా, ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా పార్టీ పేరుతో పాటు కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ జెండా ఎలా ఉంటుందన్నది కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే జెండా కలర్ ఏ విధంగా ఉంటుంది, జెండాపై ఏ ఏ అంశాలను ఆమె క్రోడీకరిస్తారు. ఎందుకంటే మనం చూసాం టీఆర్ఎస్ కావచ్చు, ఆ తర్వాత బీఆర్ఎస్గా మారిన పార్టీ, ముఖ్యంగా కారు పార్టీని చూసినట్లయితే అంతకుముందు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు తెలంగాణ సింబల్ దానిపైన, తెలంగాణ మ్యాప్ దానిపైన ఉండేది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత భారతదేశం మ్యాప్ దానిపైకి వచ్చింది. కాబట్టి కవిత ఖచ్చితంగా ఈసారి తెలంగాణను బేస్ చేసుకొని, తెలంగాణ సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో బీసీ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తుందని చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సింబల్ కవిత జెండాపై ఉంటుందని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక జెండా ఏ రంగులో ఉంటుందన్న దానిపై కూడా కొంత స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జెండా ఖచ్చితంగా బంగారు రంగుతో పసుపు రంగుతో కూడిన జెండా ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ఎరుపు రంగు కూడా కలయిక ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం తెలుగు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 1982లో ఏర్పాటైన ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండా కలర్ పసుపు రంగులో ఉంటుంది. అది చాలా సక్సెస్ఫుల్గా పార్టీ విజయవంతమైంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పార్టీ కనుమరుగవుతుంది. కాబట్టి ఆ పార్టీని గుర్తు చేసేలా బీసీ వర్గాలకు దగ్గర కావాలంటే ఖచ్చితంగా పసుపు రంగు ఉండాలని చెప్పి కవిత భావించినట్టు తెలుస్తుంది. కాబట్టి పసుపు, ఎరుపు విప్లవానికి నాంది. కాబట్టి అణగారిన వర్గాల కోసం ఆమె పాటుపడాలని చెప్పి భావిస్తుంది. కాబట్టి పసుపు, ఎరుపు
బంగారు పసుపు ఎరుపు రంగులో పార్టీ జెండా ఉండే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం తెలుస్తుంది. ఇక పార్టీపై తెలంగాణ సింబల్ ఎటు ఉంటుంది, ఇక పార్టీ సింబల్గా ధర్మగంట ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి పార్టీ జెండా కావచ్చు, పార్టీ పేరు కావచ్చు, కవిత ఏ విధంగా ఆమె రూపకల్పన చేశారు, పార్టీ పేరును ఏ అంశాలను క్రోడీకరించి పార్టీ పేరును రూపొందించారు, ఇటువంటి అంశాలకు సరిగ్గా 10 గంటలకు మనకు పూర్తిగా సమాధానం వచ్చే అవకాశం కనిపిస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.